ఇప్పుడు ఆనపు రామకృష్ణ నాయుడు ఇంటర్వ్యూ అంటే ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేసేది, ఎదురు చూసేది ఎమ్మెల్సీ ఎన్నికల అంశం. దాని గురించి కాసేపు చర్చించుకుందాం. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటాలో మీరు బరిలో నిలబడ్డారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి ఏమైనా ఆనపు రామకృష్ణ నాయుడు టార్గెట్ అయ్యారా అంటే? ఖచ్చితంగా అవుతాం కదా. అధికార పార్టీ కోసం మాట్లాడకపోతేనే అధికార పార్టీ వాళ్ళు వచ్చి పడుతున్నారు. అలాంటిది అధికార పార్టీని వ్యతిరేకించి ఈ జిల్లాలో ఎవరు వేయనటువంటి పరిస్థితి యునానమస్ అవుతుంది. మేము చెప్పిందే వేదం, మేము ఎవరికి బొట్టు పెడితే వాళ్ళే నాయకుడు, వాడికి పోటే లేదన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధికార పార్టీకి ఎదిరించి నేను నామినేషన్ వేసినాడిన అధికార పార్టీకి ఆటోమేటిక్ టార్గెట్ అయ్యాం. అప్పటి నుంచి రకరకాలుగా వేధిస్తున్నారు. మనం కూడా అదంతా అనుభవం కింద తీసుకొని ఇదంతా కూడా రాజకీయ విద్యార్థిని నేను. నిత్యము ఏదో ఒకటి నేర్చుకోవాలి. అందులో కష్టాలు నేర్చుకుంటున్నాను, సుఖాలు నేర్చుకుంటున్నాను, అందులోంచి బయటపడడం ఎలా అనేది కూడాను నేర్చుకుంటున్నాను. నేను నిత్యము రాజకీయ విద్యార్థిలా ఉండాలనుకుంటున్నాను. కనుక ఇవన్నిటిని కూడా నేను స్పోర్టివ్గానే తీసుకుంటున్నాను. చాలా సమస్యలు అయితే వస్తున్నాయి ఇప్పటికి కూడా. అప్పటి నుంచి రాజకీయ విద్యార్థి ఆనపు రామకృష్ణ నాయుడుకి వచ్చిన వేధింపుల సమస్యలు ఏమిటి అంటే? చాలా రకాలు. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. మాకు చాలా వ్యాపారాలు ఉండేవి. ఏ ఒక్క వ్యాపారం కూడా చేయలేదు. ఓ 10 రూపాయల ఆదాయం కూడా ఎక్కడ లేదు. ఉన్నటువంటి భూముల్ని వాటిని అలా తనఖాలు అమ్ముకొని అలా చేసుకొని బ్రతుకుతున్నాం తప్ప కానీ గతంలో చేసిన వ్యాపారాలు కానీ ఏం కూడా చేయట్లేదు. అలాగే ఉన్నాం అంతే. ప్రజల కోసం నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం తిరుగుతున్నాం. అంతకు మించి ఈ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు మాకు ఇంతకుముందు రియల్ ఎస్టేట్లు చేసేవాం. ఎక్కడ కొననివ్వట్లేదు, ఎక్కడ అమ్మనివ్వట్లేదు. ఈ ఎమ్మెల్సీకి ముందు ఆ వేధింపులు ఉండేవా? ముందు కూడా ఉండేవి. నేను ఎందుకంటే మొదటి నుంచి కూడా నేను ఈ పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా ప్రశ్నించే తత్వమే మాది. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ మనం ప్రశ్నించడం, అక్కడికి వెళ్ళి పరామర్శ చేయడం, వాళ్ళ సమస్యల్ని మన సమస్యలుగా స్వీకరించి సమస్య పరిష్కారానికి కృషి చేయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నేను విద్యార్థి దశ నుంచే నేను ఎస్పీఎల్గా, సిపిఎల్గా, ఇలాగ కాలేజ్ ప్రెసిడెంట్గా అలా ఉన్నాను. అప్పటి నుంచి కూడా నాకు ఆ అలవాటు ఉంది. ఆ అలవాటును మార్చుకోలేకపోతున్నాను. పైగా నేను ప్రతిదాన్ని కూడా ఎలా అంటే ప్రతి సవాళ్ళని కూడా నేను స్టూడెంట్గా ఇందులో మనం ఉన్నాము అని అనుకుంటే మనకి ఏంటి కష్టమైనా తెలియాలి. కష్టం నుంచి బయటపడడం కూడా నేర్చుకోవడానికి కొన్ని ఉపాయాలు, ఇలాంటి సమస్యలు వస్తాయి కదా మనకు తెలుస్తుంటాయి అని చెప్పి నేను నిత్యం వెళ్తుంటాను. గతంలో కూడా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ ఎన్నికల్లో నా పైన అనేకమైన కేసులు పెట్టారు. అట్రాసిటీ కేసులు పెట్టారు, రేప్ కేసులు పెట్టారు. వాటన్నిటిని కూడా న్యాయపరంగా ఎదుర్కొని ఈరోజు బయటపడి ఉన్నాను. మొత్తానికి ఆటపరంగా ఎదుర్కొని బయటపడ్డారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోతారని మీకు తెలుసు. అసలు ఏంటి ఆ ధైర్యం? సమస్యలు వస్తాయని కూడా తెలుసు. ఏ ధైర్యంతో దిగారు, ఎలాంటి ఆలోచనతో దిగారు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి? అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే నేను మొదటి నుంచి కూడా పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక సర్పంచుల్ని తనకున్నటువంటి అధికార బలాన్ని ఉపయోగించి 80% పైగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే సర్పంచులుగా ఎన్నుకున్నారు, ఎంపీటీసీలుగా ఎన్నుకున్నారు, జడ్పీటీసీలుగా ఎన్నుకున్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఉన్నారు వాళ్ళే, అలాగే కౌన్సిలర్లుగా ఉన్నారు. ఇవన్నీ స్థానిక ప్రభుత్వాలు. వాటికి రాజ్యాంగబద్ధంగా మనకి ఇవ్వాల్సినటువంటి 73, 74 రాజ్యాంగ సవరణలో వాటికి పొందుపరిచినటువంటి అధికారాలు, వాటికి వస్తున్నటువంటి నిధులు, వారు చేయాల్సినటువంటి విధులు ఇవన్నీ చక్కగా పొందుపరిచి ఉన్నాయి. ఇప్పటి వరకు అటు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు ప్రభుత్వాలు కానీ, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ ఎప్పుడు కూడా స్థానిక ప్రభుత్వాలపైన ఇలాంటి అన్యాయం ఎప్పుడు జరగలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకి రాష్ట్ర ప్రభుత్వం కొంత జోడి చేసి గ్రామీణ అభివృద్ధి కోసం, అలాగే పట్టణాల్లో వార్డుల అభివృద్ధి కోసం ఉపయోగించాల్సినటువంటి నిధులు అవి. ఈరోజు దాదాపుగా 10,600 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతాపరంగా, చట్టపరంగా ఈ రాష్ట్రంలో గల అనేక స్థానిక సంస్థల అకౌంట్లకు బదిలీ అయ్యాయి. దానికి వీళ్ళు జమ చేసి ఇవ్వలేదు సరికదా. రకరకాల కారణాలతో ఈ నిధులన్నీ కూడా కనీసం స్థానిక ప్రతినిధికి, సర్పంచ్కి తెలియకుండా అందులో డబ్బులు తీయడానికి లేదు. మీరు చెప్తున్నారు కాన్వర్జేషన్కి నేను ఒప్పుకుంటాను, కానీ నా క్వశ్చన్ డైరెక్ట్ అవుతుంది. ఓడిపోతామని తెలిసినా ఎందుకు బరిలోకి దిగారు? అదే అంటే ప్రభుత్వానికి మనం నిరసన తెలియచేయాలి. మా నిధులు, మా విధులు, మా హక్కులు, మా స్థానిక సంస్థలకు అన్యాయం జరుగుతుంది కనుక వాటికి న్యాయం చేయాలి. మీరు చేయట్లేదు. అది ఒకటి పరిగణలోకి తీసుకున్నాం. రెండోది, ఈ జిల్లాలో గతంలో మీరు ఎప్పుడు తీసుకోండి, జిల్లా పరిషత్ కానివ్వండి, అంటే నేను 2 రకాలుగా దిగాను. మొన్న పార్టీ నన్ను వద్దని కూడా చెప్పింది.
అయినప్పటికీ ఎందుకు దిగానంటే జిల్లాలో అనేక సామాజిక వర్గాలకు కూడా అన్యాయం జరిగింది. నేను కాపు సామాజిక వర్గంలో పుట్టాను. గతంలో ఇక్కడ ఎమ్మెల్సీ కానీ జిల్లా పరిషత్ చైర్మన్ ఇవన్నీ కూడా కాపులకు కేటాయించేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రెండూ ఇవ్వలేదు. సరే, ఇప్పుడు వస్తున్నటువంటి ఎమ్మెల్సీ కూడా ఇవ్వండి అని చెప్పి ఈ సామాజిక వర్గ పెద్దలందరూ కూడా అడిగారు. అయినప్పటికి కూడా ఇవ్వలేదు. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడాను కనీసం అదేనా ఇవ్వండి అని అడిగారు. ఇక్కడ సామాజిక వర్గ పరంగా నాగావళి హోటల్లో చాలా పెద్ద మీటింగ్ పెట్టారు. అందులో కూడా నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగానే ఉన్నాను దీంట్లో. అయితే అది కూడా అడిగారు, అందులో ఇవ్వలేదు. తర్వాత ఏంటి, నేను మొదటి నుంచి పంచాయతీరాజ్ ఛాంబర్లో ఈ నిధులు విధులు హక్కుల కోసం పోరాడుతున్నాం. మాకు అన్యాయం జరిగింది. 10,000 కోట్ల పైన డబ్బులు దారి మళ్లించారు. మరి మా స్థానిక సంస్థలకి ప్రాధాన్యం లేదు కనుక వీటన్నిటికీ ఒక నిరసన తెలియచేద్దామనని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మెసేజ్ వెళ్తుంది. ఎందుకు నిల్చున్నారు అని అంటే, ఈ కారణాలతో నిల్చున్నారు అని అంటే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలి. రెండోది, ఆ రోజు మనం నిల్చోబట్టే అప్పటి వరకు ఎంపీటీసీ అంటే ఎవడో తెలియని మంత్రులు, స్పీకర్లు వీళ్ళందరూ కూడాను వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళ సమస్యలన్నీ తీర్చి వాళ్ళు ఏ వర్కులు చేశారో అటు బిల్లులు అవ్వకపోతే బిల్లులు చేస్తామని హామీలు ఇచ్చి తన ఇంట్లో కూర్చుని పెట్టి వాళ్ళందరికీ కూడాను పనులు చేశారు. నేను నైతికంగా విజయం సాధించినట్లే. ఎందుకంటే ఎవరైతే మా స్థానిక ప్రతినిధులకు అన్యాయం జరుగుతుంది వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, ఉత్సవ విగ్రహాల కంటే దారుణంగా ఉన్నారని మనం అనుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా నేను నామినేషన్ వేయడంతోనే గౌరవించడం, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి హామీలు ఇవ్వడం జరిగాయి. అదే నేను నామినేషన్ వేయకపోతే ఈ జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ అవుతుందని కానీ దానికి స్థానిక సంస్థలకు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడని కానీ ఎవరికి తెలియదు కదా. ప్రకారమే పార్టీ మొదట వద్దంది, తర్వాత మొత్తానికి మొండు ధైర్యంతో నిలబడిపోయారు. మీకు ఎదురుగా జిల్లాలో అనేక మంది సీనియర్ నేతలు, మంత్రులు వారందరికీ ప్రతిఘటించి నిల్చున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అనేక రామకృష్ణ వెనక ఎవరైనా వ్యక్తి కానీ శక్తి కానీ ఉన్నారా ఇంత పెద్ద యుద్ధంలో పోరాడేందుకు సపోర్ట్గా? నాకైతే ఎవరు లేరు. నేను ఒక్కడనే ఒంటరి పోరాటమే చేశాను. తిరిగి తెలుగుదేశం పార్టీలో కూడాను మా జిల్లా పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ గారు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఆయనే. మరి ఆయన అలా అనకూడదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఎవరు నిల్చున్నా చివరికి కుక్క నిల్చున్న కుక్కకు సపోర్ట్ చేయండి అని చెప్పి రాష్ట్రం మొత్తం ఒక మెసేజ్ ఇచ్చారు ఆయన. అలాంటిది ఇక్కడ ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా నేను ఇండిపెండెంట్గా నిల్చున్న దానికి మా వాళ్ళందరూ సంతోషించి నాకు మద్దతు ఇవ్వాలి. మరి ఎందుకో మద్దతు ఇవ్వలేదు, ఏంటనేది కారణం నాకు ఈ రోజు కూడా తెలియట్లేదు. అది నేను ఇప్పుడు కూడా వాళ్ళు చేసింది తప్పనే అంటున్నాను. మొత్తానికి ఒక చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. మీరంటున్నారు పార్టీ వాళ్ళు ఎవరు మద్దతు ఇవ్వలేదు అని చెప్పి. కానీ రాజు ఆన్ ఫీల్డ్ రికార్డులు కనిపించాయి. చాలా మంది అధికార పార్టీ నేతలు కూడా క్రాస్ ఓటింగ్ చేసి పడినటువంటి 108 ఓట్లలో అధిక శాతం మా పార్టీ నుంచి 30 ఓట్లు మాత్రమే నాకు పడ్డాయి. మిగతా వాళ్ళు అసలు ఓటింగ్కే పాల్గొనలేదు కదా. ఎందుకంటే మనం ఆ రోజు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్ని బహిష్కరించిన తెలుగుదేశం పార్టీ, తద్వారా ఎవరు కూడా విడిచిపెట్టారు. కాస్తో కోస్తో మొండికి వేసి గెలిచినటువంటి ఎంపీటీసీలే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా చాలా వరకు ఎన్నికలకి మరి రాలేదు ఓటింగ్కి. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అక్కడ వద్దని చెప్పింది. మన పార్టీ తరఫున క్యాండిడేట్ లేరు కనుక మా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి కోన రవికుమార్ గారు ఓటింగ్కి వెళ్ళొద్దని చెప్పారట. దాంతో ఓటింగ్కి నేను రిక్వెస్ట్ చేసినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చాలామంది రాలేదు. నాకు పడిన ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పడినటువంటి ఓట్లే అధిక భాగం, సింహభాగం వాళ్ళదే ఉంది. అందులో చాలామంది ఎంపీపీలు వేశారు, జడ్పీటీసీలు వేశారు, అలాగే కౌన్సిలర్లు వేశారు. వాళ్ళందరికి కూడా మీడియా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. కృతజ్ఞతలు కొన్ని తర్వాత చెప్తారు సార్, దానికి చాలా టైం ఉంది. కానీ ఇక్కడున్న ఒక మతలబ్ అయితే అర్థం కావడం లేదు. చెప్పండి. ఒక సామాన్య ఓటర్ వెళ్ళి తెలియని పార్టీ ఓటు వేసాడంటే అయోమయమో కన్ఫ్యూజన్ అనుకోవచ్చు. మీకు ఓటు వేసిన వాళ్ళందరూ కూడా అధికార పార్టీ ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఆ స్థాయి వ్యక్తులు అయితే మీకు ఓటేశారు. తెలియకుండా ఎలా ఓటేసారు? ముందులాగా మతలబ్ ఏమైనా జరిగిందో? దీని మతలబ్ ఎందులో ఏం లేదు. ఒకానొక దశలో వీరు పట్టుపట్టి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారం వైఎస్ఆర్సీపీ పోతుంది, తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుందనేటువంటి మెసేజ్ ఎప్పుడైతే 2 days బిఫోర్గా వచ్చిందో, ఈ సీటు కూడా పోతే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఈ సీటు కూడా పోతే ప్రమాదం అవుతుందని చెప్పి అధికార పార్టీ నేతలంతా ఏకమై నా పైన దాడి చేయడంతోనే ఇన్ని తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ లేదనుకుంటే నేను వైఎస్ఆర్సీపీ అంత ప్రపంచంలోనైనా సరే ఇండిపెండెంట్గా ఈ జిల్లాలో నేను ఎమ్మెల్సీగా గెలిచేవాడిని.
వైకాపా నాయకులు అన్నపు రామకృష్ణకి ఎందుకు ఓటేశారు? ఎందుకు వేశారు అని అనుకుంటే మీకు గతంలోనే చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి ఒక నియంతల, ఓన్లీ ఎమ్మెల్యేని కలవడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్ స్థాయి నేతను కూడా తన ప్రక్కన పెట్టుకొని వాళ్ళతో మాట్లాడి కష్టకాలు మాట్లాడి నీ గ్రామంలో ఏం జరుగుతుంది, నీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, జిల్లా పరిస్థితి ఏంటన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అది లేదు. పాపం ఏదో మీటింగ్కి సంవత్సరంకో 2 సంవత్సరాలకో జిల్లా మీటింగ్కి వస్తే ఒక ఎంపీపీ స్థాయి వ్యక్తి కానీ ఒక జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయి వ్యక్తి కానీ వెళ్ళిపోయిన ఒక ఫోటో తీసుకుందామన్న అవకాశం లేదు. తనతో నెలగా మాట్లాడడం సరికదా, ఫోటో తీసుకుందామన్న ఒక ఎంపీపీకి ఒక జడ్పీటీసీకి ఒక జిల్లా స్థాయి నేతకి అవకాశం ఉండదు. కనుక వాళ్ళు ఏంటంటే ఇరిటేట్ అయిపోయారు. మేము అధికార పార్టీలో ఉన్నామని పనే తప్ప ఓ పక్క నిధులు లేవు, ఓ పక్క విధులు లేవు. తనకు విధులు కూడా లేవు. ఎంపీపీ వాలంటీర్ టు జగన్, జగన్ టు వాలంటీరే కదా. ఈ ఊర్లో పెన్షన్ కావాలంటే ఎవరిని కలుస్తున్నారు? వాలంటీర్ని కలుస్తున్నారు. ఇక్కడ సర్పంచ్ పని లేదు, ఎంపీపీ పని లేదు, జడ్పీటీసీ పని లేదు, ఎమ్మెల్సీ పని లేదు, ఎమ్మెల్యే పని కూడా లేదు. డైరెక్ట్ వాలంటీర్ ఓకే చేస్తే నీకు పెన్షన్ వచ్చింది. ఆయన ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి టు వాలంటీర్, వాలంటీర్ టు జగన్, అంతకు మించి ఇక్కడ మరి ఇంకేం లేదు. దాంతో ఏమవుతుంది, నాయకులుగా వీళ్ళు గెలిచారే కానీ దానివల్ల ఉపయోగం లేనటువంటి పరిస్థితి, నాయకత్వ లోపం అనేది అంటే వీళ్ళకి ఉంది. దాంతో వాళ్ళు విసిగి చెందారు. అసలు ఒకనొక దశలో అందరూ కలిపి నాకు మద్దతు ఇస్తారు. నేను ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది, ప్రతి ఓటర్ని పర్సన్ టు పర్సన్ వెళ్ళి కలిశాను. నాకు ఎంత ఇదనిపించిందంటే, సరే రాజకీయాల్లో గెలుపోవటం అనేది సహజం. నేను ఎంతమంది నేతలతో, ఎంతమంది నాయకులతో, ఎంతమంది వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వాళ్ళందరితో మాట్లాడితే వాళ్ళలో పార్టీ పైన ఇంత వ్యతిరేకత ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు గెలిపించారు కానీ వీళ్ళకి ఏమీ చేయలేదు. కనీసం వాళ్ళ ఇంట్లో పని కూడా వాళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. వాళ్ళు వాలంటీర్ని బ్రతిమలాడుకోవాల్సినటువంటి పరిస్థితి. వాలంటీర్కి ఉన్నటువంటి గౌరవం ఈ ప్రభుత్వంలో ఎంపీపీకో జడ్పీటీసీకో ఎవరికీ లేదు. అంత పవర్ కూడా వాలంటీర్కే ఉంది. అందుకు వాళ్ళు దాన్ని నిరసన తెలియజేయడం కోసం నాకు మద్దతు ఇస్తారని మొత్తం చెప్పారు. ఆ విషయం ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి తెలిసిపోయి వీళ్ళందరినీ కూడా టైట్ చేశారు. టైట్ చేసి స్వయాన మినిస్టర్సు, కన్సర్న్ ఎమ్మెల్యేసు వాళ్ళే వీళ్ళందరినీ, ఆ మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ 2 days బిఫోర్గా వాళ్ళ ఇంట్లో కూర్చుని పెట్టుకొని, ఈరోజు ధర్మాన ప్రసాదరావు గారిది ఆ వీడియో ఫొటోస్ అన్నీ ఉన్నాయి. తను తన అబ్బాయే ఎంపీటీసీలకి వడ్డం చేశారు. నిజంగా అది చాలా సంతోషదగ్గ విషయమే. అలా మా ఎంపీటీసీల్ని, మా సర్పంచుల్ని, మా స్థానిక సంస్థల ప్రతినిధుల్ని చూసుకోవాలి. ఒక్క ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎక్కడైనా రామకృష్ణ గారికి ఓటేస్తారేమో అన్నటువంటి ఆలోచనతో గౌరవ మర్యాదలు ఇచ్చేసరికి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఫోన్లో జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు సరి కదా, మా మంత్రి అయినా నన్ను గుర్తించాడని చెప్పి ఓటు మళ్ళీ అటు మలిచారు. లేదనుకుంటే ఆ ఓట్లు కూడా నాకే పడ్డు. మీరన్న మాటల ప్రకారమే నిధులు లేవు, విధులు లేవు, కనీసం ముఖ్యమంత్రి జగన్తో ఫోటో దిగే అదృష్టం కూడా లేకనే అన్నపు రామకృష్ణ నాయుడికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రతినిధులు ఓట్లు వేశారని చెప్పి, ఎవరా ప్రతినిధులు అకౌంట్ ఏమైనా మీ దగ్గర ఉందో, వాళ్ళ మీతో ఇంకా కాంటాక్ట్ లో ఉన్నారా? ఉన్నారు. వాళ్ళకంటే వాళ్ళే కాదు, నాకు ఓట్లు వేస్తానని చెప్పి వెయ్యినోళ్ళు కూడా నాతో కాంటాక్ట్ లో ఉన్నారు. ఎందుకు వేయలేదో కూడా వాళ్ళు చెప్పి బాధపడుతున్నారు. తర్వాత వాళ్ళకి ఈ నాయకులు ఎవరైతే, ఈ ఎమ్మెల్యేలు, ఈ మినిస్టర్స్, స్పీకర్ గారు ఎవరెవరైతే ఆ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఎంతవరకు అయ్యింది అయిపోయింది, నీ అభివృద్ధి, నీ గ్రామ అభివృద్ధి, నీ తాలూకా పర్సనల్ విషయాలు ఏమైనా ఉంటే అవి కూడా మేము చూస్తాం, నీ బిల్లులు ఏవేవైతే అవ్వలేదో అవన్నీ మేము చేస్తామని చెప్పి మాట ఇచ్చి హామీలు ఇచ్చారంట. ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు మళ్ళీ పట్టించుకోవట్లేదు. నువ్వు ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు నిల్చోవడంతో మమ్మల్ని ఆ మాత్రం గౌరవించారని మేము మళ్ళా తెలుసుకోలేకపోయాం. మేము రెండోసారి మోసపోయామని చెప్పి చాలా మంది ఎంపీటీసీలు నాకు ఇప్పటికీ ఫోన్ చేసి మాట్లాడితే, నాకు ఇక్కడ అర్థం కాని ప్రశ్న, అది మొదటిసారి మోసపోయినా రెండోసారి మోసపోయినా వాళ్ళకి నిధులు విధులు ఇచ్చే భరోసా ఏదైతే అధికార పార్టీ పెద్దలు ఇచ్చారు, ఆ నిధులు విధులు ఇచ్చే పరిస్థితి అన్నపు రామకృష్ణకి లేదు. ఏం ఊహించి, ఏం మిమ్మల్ని ఆశించి మీకు ఓటేశారు? ఆశించి అంటే రాజకీయాల్లో 2 ఉంటాయండి. ఇద్దరు నచ్చనక్కర్లేదు. ఒకడి మీద కోపం ఉందంటే రెండో వాడికి ఆటోమేటిక్గా ఆయన మీద ప్రేమ కానీ లేకపోతే అతని గురించి తెలియాల్సిన పని కూడా లేదు. కానీ ఇక్కడ రామకృష్ణ గారి గురించి వాళ్ళకి తెలుసు. ఈ రోజు కాకపోతే రేపైనా నేను ఒక ఎమ్మెల్సీగా గెలిచాను అనుకోండి, ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్సీ నేను పోటీ చేశాను కదా, నాపై పోటీ చేసి గెలిచారు. ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఈ స్థానిక సంస్థల ప్రతినిధిగా ఎమ్మెల్సీగా ఎన్నుకొని ఆయన ఏం చేస్తున్నారు, భవిష్యత్తులో ఏం చేస్తారు? కనీసం ఒక ఎంపీటీసీ లేదు ఒక ఎంపీపీ
తిరుపతి వెళ్తానంటే టీటీడీ లెటర్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీకి ఉంది. అదే నేనే ఎమ్మెల్సీని అయ్యాను అనుకోండి, నిత్యం ప్రజల్లోనే ఉంటాను, ప్రజల్లోనే ఇప్పుడు ఉంటాను. రెండవది ఏంటంటే ఎమ్మెల్సీ తాలూకా స్థానిక సంస్థల తాలూకా ఎమ్మెల్సీ బాధ్యత ఏంటి? ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి. తన శాసన మండలిలో స్థానిక సంస్థల విధులు, నిధులు, హక్కులు కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు బిల్లులు ఎంత అయినాయి, మా వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి బిల్లులు చెల్లించండి, వాళ్ళ పరిస్థితులు ఏంటని చెప్పి నిలదీసి అడగాల్సినటువంటి బాధ్యత స్థానిక సంస్థల ప్రతినిధిగా, ఆ ఎమ్మెల్సీగా ఆ బాధ్యత ఆయనకు ఉంది కదా. ఒక్కరోజైనా తను ఎక్కడ కూర్చున్నారో తెలియదు. ఇలాగా ఇంకా అంటే మనం అభివృద్ధి చెందాలి, మనం అందరం ఎడ్యుకేటెడ్స్, అభివృద్ధి చెందాలి అనుకుని ఇంకా పార్టీలు ఆ మైండ్ సెట్ వాటితోనే వెళ్తే రేపు ఎప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది? ఎందుకు అసలు నర్తి రామారావు టీటీడీ లెటర్ కూడా ఇవ్వలేకపోతున్నారు? బిల్లుల గురించి మాట్లాడే ఆ లెటర్ ఏ మినిస్టర్ తీసుకోండి, ఆయన దగ్గర లెటర్ ప్యాడ్ అంతా కట్టేసి. ఇప్పుడు ఎలా ఉన్నది, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ నాయకుడికి స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు. ఆయన తాలూకు లెటర్ ప్యాడ్ మొత్తం సంతకాలు పెట్టి ఏ మంత్రి దగ్గర ఉన్నాయో అందుకు ఆయన ఇవ్వలేడు. నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి టీటీడీ లెటర్ కూడా ఇవ్వలేకపోతే ఇంకా స్థానం ఎందుకు? మీరు రిజైన్ చేయండి, నాలాంటి యువతకు అవకాశాలు ఇవ్వండి. ఖచ్చితంగా ఎమ్మెల్సీ అంటే ఏంటి, దాని తాలూకు విధులు ఏంటి, నిధులు ఏంటి, మనకు ఓటు వేసినటువంటి ప్రతినిధికి మనం ఏ విధంగా చేయాలి అన్నటువంటి అంశాన్ని నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఇందాక మాటల్లో అన్నారు, అటువైపు కోపం ఉంది కాబట్టి ఇటువైపు ఓటేశారని చెప్పి. ఆ కోపం ఇంకా కంటిన్యూ అవుతుందా? క్రాస్ ఓట్ తెదేపా గూటికి వచ్చే అవకాశం ఉందా? అంతకంటే ఎక్కువ ఇప్పుడు రెట్టింపు అయింది కోపము. ఎందుకంటే ఒకసారి మోసపోతారు, రెండోసారి మోసపోవాలని కూడా ఎవరు అనుకోరు. కానీ మొదటిసారి మోసం ఎక్కడ జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మోసపోయారు. రెండోసారి మోసం ఏం జరిగింది? స్థానిక నాయకులు, తన ఎమ్మెల్యేలు, తన మంత్రులు, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు తనల్ని ఇంటికి పిలిపించుకొని మీ తాలూకు సమస్యలన్నీ పరిష్కరిస్తాం, నీకు గౌరవిస్తాం, నీ తాలూకు విధులు, నిధులు మాది బాధ్యత. ఇప్పటి వరకు ఏవేవైతే మీరు సచివాలయాలు ఇలాంటివన్నీ ఎన్ఆర్ఈజీఎస్ పనులు చాలా చేశారు, రోడ్లు గట్ట, వాటికి బిల్లులు లేకుండా ఉన్నాయి, ఆ బిల్లులు చేయించే బాధ్యత మేము పడతాం. అలాగే నీ గ్రామంలో కూడా నీకు సముచిత స్థానాన్ని కల్పిస్తాం అని ఇలాంటి మాయ మాటలన్నీ చెప్పి తన ఇంట్లో కూర్చుని పెట్టుకొని ఈరోజు నాకు ఓటు వేయనివ్వకుండా వాళ్ళు అడ్డుకొని మీరు ఓటు వేసి అక్కడ ఉన్నటువంటి మీ పార్టీ ఎమ్మెల్సీని మీరు గెలిపించారు.